ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిని జయించి మరణపు ముళ్ళును విరిచి ప్రతి పాపమును ప్రతి శాపమును కొట్టివేసి మన నిమిత్తము ఆయన మరణించి మనమందరము లేపబడి పరలోక రాజ్యంలోకి ప్రవేశించటానికి మనకంటే ముందుగా మరణాన్ని జయించి మృతుడై తిరిగి లేచిన ఈ పునరుద్ధానపు ఆదివారం రోజున మనము ఇలా కూడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిని మరణమును సమస్త లోకమును జయించినప్పుడు జరిగిన కొన్ని విషయముల గురించి మనము ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనములు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరు. చూడండి, విశ్రాంతి దినమనగా ఆ రోజుల్లో యూదులు శనివారం రోజున విశ్రాంతి దినమును జరుపుకునేవారు. అయితే ఇప్పుడున్న మనము అపోస్తుల బోధయందు ఆయన సహవాసమందున్న మనము ఆదివారం ఎందుకని జరుపుకుంటున్నామంటే, యేసుక్రీస్తు వారు ఆయన మరణించి ఆదివారమున లేపబడ్డారు కాబట్టి ఆదివారమున ఆయన మరణించి లేచిన రోజున పునరుద్ధానమును దినముగా మనం ఆచరిస్తూ విశ్రాంతి దినముగా మనం ఆచరిస్తున్నాము. కాబట్టి ఇక్కడ మగ్దలేనే మరియా, వేరొక మరియా, అలాగే వారితో కూడా ఉన్న కొందరు స్త్రీలు పెందలకాడే లేచి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 2వ వచనం చదువుతున్నాను చూడండి. ఇదిగో, ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా నుండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. చూడండి, ఇక్కడ మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు ఎప్పుడైతే సమాధిని చూడడానికి ఆ సమాధిలో ఉన్న దేవుణ్ణి వారి దృష్టిలో ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, లేదంటే ఒక అసాధారణమైన మనిషి అని వారు భావిస్తున్నారు. కానీ వారు ఏం వెతకడానికి వచ్చారంటే సమాధి. యేసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారమున చనిపోయారు కాబట్టి ఆ రోజు విశ్రాంతి దినము సమీపిస్తుంది కాబట్టి ఆ రోజు వాళ్ళు అత్తరు పోయటానికి, సుగంధ ద్రవ్యాలతో ఆయన శవాన్ని అలంకరించడానికి ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వారు ఏం చేయాలనుకుంటున్నారంటే, ఆ రోజు ఎలాగో చేయలేకపోయాం, శుక్రవారం, తెల్లవారి శనివారం విశ్రాంతి దినము కాబట్టి ఆ రోజు ఏ పని మనం చేయకూడదు. కాబట్టి ఈ రోజు కూడా మనం ఏమి చేయలేకపోయాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే, రేపు ఉదయాన్నే ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటిగానే ఉన్నప్పుడు ఎవరు లేవక మునిపే మనము ప్రభువైన యేసుక్రీస్తు శవం దగ్గరికి వెళ్దాము. అక్కడ ఆయనకి చేయవలసిన సాంప్రదాయ మర్యాదలని చేద్దాం అనుకొని ఈ స్త్రీలు అనుకొని ఏం చేశారంటే ఉదయాన్నే లేచారు. యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి దగ్గరికి వెళ్ళారు. కానీ వారు ఎప్పుడైతే వెళ్తున్నారో అక్కడ మహాభూకంపం కలిగిందంట. మహాభూకంపం అంటే ఆ భూమి యేసుక్రీస్తు వారి సమాధి ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేసు ఒక్కసారిగా కదిలించబడిపోయింది, చలించింది. అది ఒక్కసారిగా అది బద్దలు కంపించేసరికి వారు సమాధికి అడ్డుగా పెట్టిన రాయి, సమాధిలోనికి ఎవరు వెళ్లకుండా, ఎటువంటి జంతువులు కానీ మనుషులు కానీ వెళ్లకుండా వారు ఆ సమాధిని భద్రపరచడానికి పెట్టిన ఆ బరువైన ఎత్తాటి గుండ్రపు రాయిని అమాంతంగా ఇలా కదిలిపోయింది. దానికిగా దేవుని యొక్క ప్రభావంతో ఆ రాయి ఏమైందంటే దానికిగా పక్కకు తొలగిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన మన జీవితాల్లో కూడా
ఎటువంటి అడ్డురాళ్ళైనా బండరాళ్ళైనా సరే, ఎటువంటి బంధకములైనా సరే, ఎప్పుడైతే యేసు ప్రభువు నీ జీవితంలోనికి వస్తున్నాడో, ఎప్పుడైతే ఆ సమాధిలో నుంచి యేసు ప్రభువు బయటికి వస్తున్నాడో, ఆ రాయి తొలగించబడింది. మీ జీవితంలోకి కూడా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో, మీ జీవితాలలో ఉన్న ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా, వారాలుగా మీరు ఏమాత్రము పక్కకి జరపలేని సమస్యలు, మీరేమాత్రము తొలగించుకోలేని పరిస్థితులు, మీరేమాత్రము విడిపించుకోలేని బంధకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యేసు మీ జీవితంలోకి రాకడ ప్రవేశించటము మొదలుపెట్టిన వెంటనే మీ జీవితంలో ఒక ప్రభావం, ఆయన ప్రభావము, ఆయన శక్తి కంపిస్తుంది. తద్వారా మీ జీవితంలో ఉన్న బండరాలన్నీ కూడా పక్కకు తొలగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. మీ జీవితంలో ఎటువంటి బంధకాలున్నా, బండరాళ్ళు అడ్డుగా ఉన్నా సరే, యేసు మీ జీవితంలోకి రావటానికి ప్రవేశించబోయేటప్పుడే ఆ బండరాయిని, యేసు ప్రభు సమాధున్న రాయిని ఎవరు తొలగించారు? ఎవరు తొలగించలేదు. ఏ మనిషి కూడా దాన్ని తొలగించలేదు. మరి ఎలా అది పక్కకు జరిగిందంటే, యేసు ఆ సమాధిలో నుంచి ఎప్పుడైతే రావటం మొదలు పెట్టాడో ఆ రాయి తొలగించబడింది. మీ జీవితంలో కూడా మీరెంతటి పాపాత్ములైనా సరే, ఎంతటి అపవిత్రులైనా సరే, ఎంత పాపము అనే బంధకములో బంధించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిచ్చే రక్షణ మేము పొందుకోవటానికి అర్హులము కాదు, మేము ప్రధానమైన పాపులము, తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వారము, ఆయన పాదముల యొద్ద పడే అర్హత, యోగ్యత కోల్పోయిన వారమని మీరు భావిస్తున్నప్పటికీ సరే, యేసుని మీ జీవితంలోకి ఆహ్వానించిన మరుక్షణము మీ జీవితంలో అద్భుతములు జరగబోతున్నాయి. హల్లెలూయా. మీ జీవితంలోకి అడ్డుగా ఉన్న క్రీస్తు మీ జీవితంలోనికి ప్రకాశించలేకపోవటానికి, ఆ మహిమాన్వితుడు, పునరుద్ధానుడు, సజీవుడు, సర్వాధికారి, మహోన్నతుడైన ఆ ప్రభువు మీ జీవితంలోనికి ప్రవేశించలేకపోవటానికి ఏ బండ అయితే అడ్డుగా ఉందో అటువంటి బండలు, మనుష్యుడు జరపజాలని బండలు, మనుషులు విడిపించలేని బండలు, మనుషులు దొర్లించలేని ఆ బండలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభు అయిన యేసు, మీ ప్రభువు, మీ దేవుడు, మీ రక్షకుడు, మీ విమోచకుడు, మీ నావికుడు, మీ నాయకుడు, మీ జీవుడు, మీ దేవుడు, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అటువంటి బండలన్నిటినీ మీ జీవితాల్లో నుంచి, అది భయం రూపంలో మిమ్మల్ని వెంటాడుతున్నా సరే, అది కన్నీళ్ల రూపంలో మిమ్మల్ని వెంటాడుతున్నా సరే, అది ఎటువంటి వ్యాధి రూపంలో మిమ్మల్ని వెంటాడుతున్నా సరే, క్యాన్సర్ అయినా, షుగర్ అయినా, బీపీ అయినా, అల్సర్ అయినా, టైఫాయిడ్ అయినా, డెంగ్యూ అయినా, మలేరియా అయినా, ఆశపు నొప్పి అయినా, అది ఎటువంటి బలహీనపరిచే రోగమైనా సరే, ఆస్తి విషయంలో గొడవలైన, కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య అసమాధానమైన, పిల్లల విషయంలో అసమాధానమైన, అది ఎటువంటి పాపపు బంధకమైన, వ్యభిచార బంధకమైన, తాగుడు అనే బంధకమైన, దుర్వ్యాపారం చేసే బంధకమైన, పేకాట అనే బంధకమైన, దుర్నీతి అనే బంధకమైనా సరే, అది ఎటువంటి బంధకమైనా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు మీ జీవితంలోకి అడుగు పెట్టబోయే మరుక్షణమే ఆ బండ మీ జీవితంలో నుంచి తొలగిపోయి తీరుతుంది. ఆమేన్. నమ్మిన వారుంటే హల్లెలూయా అని చెప్పండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో
అద్భుతములు ఈ పునరుద్ధాన దినమున చేయబోతున్నాడు. నమ్మిన వారి జీవితములో ఇటువంటి అద్భుతములు జరుగునుగాక. ఆమేన్. ఇంకో వచనం చదువుకుందాం, చూడండి. 24వ వచనం. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా, వేరే విషయం. 5వ వచనం, మత్తయి సువార్త 28:5. దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను. అయ్యో, శుక్రవార దినమున మేమందరము పాతిపెట్టిన సమాధి చేసిన యేసు ఇక్కడ లేడే. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన సమాధిని ఎవరు దొంగిలించారు? ఆయనను ఎవరెత్తుకెళ్ళిపోయారు అని మీరు భయపడద్దు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ జీవితాల్లో కూడా మీ కళ్ళల్లోంచి, మీ పరిస్థితులను బట్టి మీ కళ్ళలోంచి కారే కన్నీటిని చూసుకుంటూ, మీ పరిస్థితులను చూసుకుంటూ, యేసు లేడే, నా జీవితంలో యేసు లేడే, నా పరిస్థితుల్లో యేసు లేడే, నా బంధకాల్లో యేసు లేడే, నేనొక్కదాన్నే ఈ బాధలు భరిస్తున్నానే, ఎందుకు యేసు ప్రభు నాకు కనిపించట్లేదు? నేను ప్రార్థనలో వెనకబడిపోయానా? దేవుడు నాకు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఎందుకు ఆయన నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఎందుకు ఆయన నన్ను లక్ష్య పెట్టట్లేదు? ఎందుకు ఆయన నా గురించి శ్రద్ధ వహించట్లేదు? ఇంత ఏడుస్తున్నాను కదా, ఇంత బాధపడుతున్నాను కదా, నాకు కలిగిన భయంలో ఇంత తల్లడిల్లిపోతున్నాను కదా, ఇంత మనోవేదనకు నేను గురైపోయి నానా హింసల చేత బాధపడుతున్నాను కదా, నా భర్తతో వేధించబడుతున్నాను, ఒంటరిగానే ఉన్నాను, నా అత్తమామలతో వేధించబడుతున్నాను, ఒంటరిగానే ఉన్నాను, నా భార్యతో పిల్లలతో వేధించబడుతున్నాను, ఒంటరిగా ఉన్నాను, నా స్నేహితులతో బాధపడుతున్నాను, ఒంటరిగానే ఉన్నాను. దేవుడు ఎందుకు దూరంగా ఉన్నాడు? ఆయన నా పక్షముగాను నా తరపున నాకు తోడుగా ఎందుకు లేడు అని మీరు బాధపడుతున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. అదేమిటంటే, మీరు భయపడకుడి. ఎందుకని మీరు భయపడొద్దంటే, ఇక్కడ మరియా మగ్దలేనే మరియా, అలాగే మరియా వేరొకరు భయపడిపోతున్నారు. యేసు ప్రభువు లేడు, సమాధిలో దేవుడు లేడని వారు భయపడుతున్నారు. నిజమే ప్రియులారా, యేసు సమాధిలో లేడు, మరి ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు అనుకొని మేము వెళ్తున్నాము కదా, దేవుని మందిరంలో, ఆలయంలో ఉన్నాడు అనుకొని మేము వెళ్తుంటే అక్కడ దేవుడు మాతో మాట్లాడట్లేదే. క్రైస్తవ సమాజ కూటములకు మేము వెళ్తున్నాము, అక్కడ దేవుడు మాతో మాట్లాడట్లేదు, మమ్మల్ని దర్శించట్లేదు. అనేక మంది సేవకుల ఇళ్లకు మేము వెళ్తున్నాము, వారితో ప్రార్థనలు చేయించుకుంటున్నాము, అక్కడ దేవుడు మాతో మాట్లాడట్లేదు, దేవుడు అక్కడ కూడా లేడు అని నిరాశతో ఉన్నారా? అయితే మీకు ఒక శుభవార్త. యేసు ఎక్కడ ఉన్నాడో తెలుసా? చూద్దాం, చూడండి ఎక్కడున్నాడు. 6వ వచనంలో, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితిన నేను. ఏంటంట? ఎక్కడ లేడు? సమాధిలో లేడు ఆయన. మీరు అనుకుంటున్నట్టుగా, మీరు అనుకున్న స్థలములో, మీరు వెతుకుతున్న స్థలములో యేసుక్రీస్తు ప్రభువు లేడు. మరి ఆయన ఎక్కడ ఉన్నాడంటే, మీ సమస్య అనేది ఏదైతే ఉందో ఆ సమస్య దగ్గరికి ఆయన వెళ్తున్నాడు. ఆ సమస్య నుంచి మిమ్మల్ని విడిపించటానికి, ఆ బలహీనతల నుంచి మిమ్మల్ని విమోచించటానికి మీ ప్రభువు
మీతో చెప్పినట్లుగానే ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడు. హల్లెలూయా! ఆయన మీకు ముందుగా వెళ్తున్నాడు. కాబట్టి మీరు భయపడనక్కర్లేదు. ఆయన ఏదైతే మీతో వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము చేసినట్లుగానే ఆయన లేచాడు. సజీవుడై, సర్వాధికారి అయి, మహోన్నతుడై, కృపా సత్య సంపూర్ణుడై, జీవ ప్రదాతగా మీకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. మీకంటే ముందే మిమ్మల్ని విడిపించటానికి, మిమ్మల్ని విమోచించటానికి, మిమ్మల్ని దర్శించటానికి, మీ హృదయాలలో కలవరాలను, మీ హృదయాలలో ఉన్న పాపపు బంధకాలను, శాపపు బంధకాలను, దుర్మార్గపు కట్లను, ప్రతి నీచ కార్యము నుంచి, ప్రతి దుష్టత్వపు దుర్నీతి బంధకముల నుంచి మిమ్మల్ని విడిపించటానికి ఆయన మీకంటే ముందుగా వెళ్తున్నాడంట. హల్లెలూయా! బాధపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? దేవుడు పట్టించుకోవట్లేదని, మీరు వెతికే స్థలములో ఆయన లేడని, మీ కంటికి ఆయన కనిపించట్లేడని, కాబట్టి ఆయన ఇక్కడ లేడని, మాతో లేడని, మమ్మల్ని విడిచిపెట్టేశాడని అనుకుంటున్నారా? అయితే మీకు ఒక శుభవార్త, మీ దేవుడు మీకంటే ముందుగా వెళ్తున్నాడు. ఆయన మీ విమోచకుడై ఉన్నాడు. హల్లెలూయా! సర్వాధికారి, సర్వోన్నతుడు, సకల చరాచరములను కలుగజేసిన ప్రభు మీకంటే ముందుగానే వెళ్తున్నాడంట. మిమ్మల్ని విడిపించడానికి వెళ్తున్నాడు. మిమ్మల్ని స్వస్థపరచడానికి మీకంటే ముందుగా వెళ్తున్నాడు. మిమ్మల్ని విమోచించడానికి మీకంటే ముందుగా వెళ్తున్నాడు. మీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన మిమ్మును పరిశుద్ధ పరచునుగాక. ఆమేన్. హల్లెలూయా! చూడండి, వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంత వేదన, ఎంత బాధపడిపోయారండి. వారికి ఉన్న కష్టాన్ని, ఆ బాధను బట్టి వారంత కృంగి వేసారిపోయారు. యేసు శవము ఆ సమాధిలో లేదని తెలిసిన వెంటనే వారు కలవరపడిపోయారు, దిగ్భ్రాంతికి గురైపోయారు. వారి మనస్సులు కదిలిపోయినాయి. వారి అయోమయ పరిస్థితిలో ఏంటి అని వారు విపరీతంగా చింతిస్తూ, రోధిస్తూ, బాధపడుతూ, వారి కళ్ళన్నీ కూడా కన్నీళ్లతో ఇంకిపోయి జలధారలుగా వారి కన్నీళ్లు కారుతున్న సమయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుడి. ఈరోజు ఈ వాక్యమును వింటున్న మీతో కూడా యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుడి, మీకు శుభము కలుగునుగాక. ఆమేన్. యేసు చెప్తున్న వాగ్దానము, ఈ పునరుద్ధాన దినమున ఆయన తిరిగి సమాధిని గెలిచి లేచిన తరుణములో ప్రభువు మీతో చెప్పుతున్న మాట ఏంటంటే, మీకు శుభము కలుగును గాక. అన్ని విషయాలలో మీకు శుభము కలుగును గాక. ప్రతి పరిస్థితిలో మీకు శుభము కలుగును గాక. ప్రతి ప్రయత్నములో మీకు శుభము కలుగును గాక. మీ నిర్జీవ క్రియలను జయించుటకు దేవదేవుని శక్తి, సర్వోన్నతుని శక్తి మీకు కలుగునుగాక. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు కొరకు, ఆయన సహాయము కొరకు, ఆయన కృప కొరకు సహనముతో కనిపెట్టుకుంటున్నారో, ఓపికతో ఎదురు చూస్తున్నారో, కన్నీళ్లతో దేవదేవుని సన్నిధానమును
ఎవరైతే ఈ పునరుద్ధానమును వెతుకుతున్నారో వారందరికీ కూడా శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ రోజున. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు భయపడకండి. మీ ముందున్న పరిస్థితులను బట్టి మీరు భయపడకండి. దేవుడు చెప్పాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను లోకంలో మీకు శ్రమ అయినా సరే ధైర్యము తెచ్చుకొనుడి, ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. హల్లెలూయా. యేసు ఈ లోకాన్ని జయించాడు కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు, మీరు దిగులు చెందవలసిన పని లేదు, మీ హృదయాలను కలవరాలతో నింపుకోవాల్సిన పని లేదు. దేవుడు ఎందుకు మాట్లాడట్లేదు? దేవుడు నాకు దూరంగా ఉన్నాడేమో, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నన్ను దర్శించట్లేదు, ఆయన స్వరాన్ని నాకు వినిపించట్లేదు, ఆయన ఇదివరకు వలె ఇప్పుడు నాకు దర్శనములు ఇవ్వట్లేదని మీ హృదయాలను కలవరపరుచుకోవద్దు. ఎందుకనంటే మీకు శుభము కలుగును. ఆయన మృతుడై తిరిగి లేచుట ద్వారా మీకు జీవము, పునరుద్ధానము, ఆయన మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఆయన సజీవుడండి, ఆయన మరణాన్ని గెలిచాడండి. కాబట్టి మీరు ఇక భయపడవలసిన పని లేదండి. ఆయన మీకంటే ముందుగా ముందుగానే వెళ్తున్నాడు. ఆగి మరి భయపడొద్దని చెప్తున్నాడు. మీకు శుభమని చెప్తున్నాడు. మీకు శుభము అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఇక భయపడవలసిన పని లేదు. దేని గురించి మీరు ఇక చింతించవలసిన అవసరము లేదు. భయపడకండి. మీ ముందున్న కష్టాలను బట్టి, పరిస్థితులను బట్టి, అధోగతి పాలైపోతున్న మీ జీవితంలో కొన్ని పరిస్థితులను బట్టి మీరు అధైర్యపడి, దుఃఖపడి, ఏడుస్తూ కన్నీళ్లు కళ్ళ నిండా నింపుకొని మీ కళ్ళ ముందే ఉన్న ప్రభువుని గుర్తించలేకపోతున్నారేమో. ఎంతవరకు మీ పరిస్థితులనే చూసుకుంటూ మీ కన్నుల ఎదుటే ఉన్న క్రీస్తును మీరు చూడలేకపోతున్నారేమో. మరియ తోటమాలి అనుకుందంట తను కన్నీళ్లతో యేసుని ఎవరో ఎత్తుకుపోయారన్న ఆవేదనతో, బాధతో ఆవిడేమనుకుందంటే యేసుని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారనుకొని యేసుక్రీస్తు ప్రభువు వారు కళ్ళ ముందే ఉన్నా సరే ఆయన ఒక తోటమాలి అనుకొని ఆయన గుర్తించలేకపోయింది. మీరు కూడా మీ పరిస్థితులను బట్టి, మీ ముందున్న స్థితిగతులను బట్టి యేసును గుర్తించలేని స్థితిలో ఉన్నారేమో. ఈ పునరుద్ధాన దినమున భయపడొద్దన్న ఆయన మాటను బట్టి ధైర్యాన్ని తెచ్చుకోనండి, మీరు బలము తెచ్చుకోనండి. యేసు పునరుద్ధానపు శక్తి, ఆయన బలము మీకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. మరొక వాక్యం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము నుంచి కొన్ని వచనములు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఈ వచనములను ఆలకించండి. మీ దగ్గర పరిశుద్ధమైన గ్రంథము ఉన్నట్లయితే దాన్ని తెరచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనము నుంచి నాతో కూడా మీరు ధ్యానం చేయండి. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. చూడండి, ఇక్కడ పరిస్థితి ఏంటంటే సాతాను మొదటి నుంచి కూడా యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచకుండా, యేసునందు నమ్మకము లేకుండా ప్రజలను ఒక రకమైన కలవరాలకు గురి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచాడు, సమాధిని జయించాడు, 40 దినాలు ఆయన అందరికీ కనిపించాడు, తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడన్న సువార్త